చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మంత్రి లోకేష్ పర్యటన, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్న నారా లోకేష్. రాహుల్ గాంధీపై ఈగ వాలినా ఊరుకోబోమన్న తెలంగాణ పీసీసీ చీఫ్. దేశానికి భవిష్యత్తు ఆయనే అంటూ కొనియాడిన మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ 10 ఏళ్లలో 10 సార్లు కూడా సచివాలయానికి రాలేదన్న మంత్రి. రేవంత్ రెడ్డి 10 నెలల కాలంలో 10 సార్లు కూడా డుమ్మా కొట్టలేదన్న వెంకట్రెడ్డి. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు. జమిలి ఎన్నికలు సాధ్యం కావన్న ఖర్గే. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అని విమర్శ. జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర నిర్ణయంపై మండిపడ్డ బీఆర్ఎస్. అది జరిగే పని కాదని కొట్టిపారేసిన గులాబీ లీడర్స్. జమిలి ఎన్నికలపై క్లారిటీ రావాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేంద్ర వైఖరేంటో పూర్తిగా తెలిసిన తర్వాత స్పందిస్తామన్న కేటీఆర్. భారతదేశంలో జమిలి ఎన్నికలు జరగడం అనేది ఓ పగటికలే. అన్ని లోకల్ పార్టీలు సిద్ధంగా లేవన్న సిపిఐ చాడ వెంకట్రెడ్డి. రాజకీయ అనిశ్చితి వల్ల జమిలి సాధ్యం కాదన్న ప్రొఫెసర్ కోదండరాం. ప్రజాస్వామ్యానికి ఇది ఆచరణ యోగ్యం కాదని హితవు. జమిలిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్న ఎంపీ అసదుద్దీన్. ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పాలన ఘనతను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోంది. ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజం. అవకాశాలు రావని యువతిని జానీ మాస్టర్ బెదిరించారు. ఫిర్యాదు చేసి ధైర్యంగా పోరాడాలన్న పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య. నిత్యావసర ధరల పెరుగుదలలో మన రాష్ట్రంలోనే అత్యధికం. 22 రాష్ట్రాల్లో టాప్ లో నిలిచిన తెలంగాణ. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ బాక్సర్. రాష్ట్ర స్పెషల్ పోలీస్ విభాగంలో చేరిన నిఖత్ జరీన్. అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు. ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశామన్న యంత్రాంగం. నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ప్రకటించిన తెలంగాణ సర్కార్. గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తామన్న సీఎం రేవంత్. అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామన్న చంద్రబాబు. వైసీపీకి మాజీ మంత్రి బాలినేని రాజీనామా. నేడు పవన్ కళ్యాణ్తో భేటీ. నూతన మద్యం పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం. ప్రశాంతంగా ముగిసిన జమ్మూ కాశ్మీర్ తొలి దశ పోలింగ్. ఈ నెల 25న రెండో దశ ఎన్నికలు. హర్యానా ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు. కులగణన సహా 7 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటన. ఈ నెల 21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణం. కేబినెట్లో ఖాళీ పదవులపై ఆప్ కసరత్తు. ఆందోళన కలిగిస్తున్న ఎక్సీసీ కోవిడ్ వేరియంట్. యూరోప్ దేశాల్లో ప్రబలుతోన్న వైరస్. లెబనాన్లో పేలిన వాకీ టాకీలు. వరుస పేలుళ్లలో 9 మంది మృతి.